హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసరికి సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్లో డే 10 వీడియో అనమాట. మీకు తప్పకుండా రెస్పాన్స్ రావాలని ఈ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను గైస్. ఎవరికైతే నాకు వెంటనే జాబ్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అయినటువంటి విప్రో అండ్ అదేవిధంగా టీసీఎస్ కంపెనీ, ఈ టూ కంపెనీస్ కూడా మనకి డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్, డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఫ్రెషర్స్కి కండక్ట్ చేస్తున్నారు గైస్. ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అనమాట. ఈ టూ వాక్ ఇన్ డ్రైవ్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్లో వచ్చేసరికి ఈ మే మంత్ అంతా కూడా 30 డేస్ సమ్మర్ జాబ్స్ ఛాలెంజ్ అయితే రన్ చేస్తున్నాం గైస్. ఈ సిరీస్లో వచ్చేసరికి మీకు రెస్పాన్స్ వచ్చేవే తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అయితే యూస్ అవుతుంది అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేసినట్లయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి టీసీఎస్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది గైస్. మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. టీసీఎస్లో వర్క్ చేస్తున్న రిక్రూటరే మనకి లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేశారనమాట. టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ అనమాట, బెంగళూరు లొకేషన్లో. ఈ మంత్ 12th మే 2025 వచ్చేసరికి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ 2023-24లో అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళకైతే ఈ వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఈ స్ట్రీమ్స్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్కి ఎలిజిబుల్ గైస్. 12th మే వచ్చేసరికి మనకి 8:30 AM నుంచి 10:30 AM వరకు ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అయితే అటెండ్ అవ్వండి గైస్. ఇది వచ్చేసరికి మనకి వెన్యూ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. బెంగళూరు లొకేషన్లో అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి జాబ్ రోల్ డేటా ప్రాసెసింగ్ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయితే డేటా ప్రాసెసింగ్ అనే రోల్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. ఎందుకైనా మంచిదే ఒక 2 కాపీస్ అయితే తీసుకెళ్ళండి, హార్డ్ కాపీస్ అండ్ అదేవిధంగా 2 సాఫ్ట్ కాపీస్ కూడా మీ మొబైల్ అయితే తీసుకెళ్ళండి. అండ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్ ఇదైతే మీరు ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలి గైస్. ఒకవేళ మీకు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ ఆప్షనల్ అనమాట. పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి మ్యాండేటరీ. ఇవైతే ఒరిజినల్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి. అండ్ అదేవిధంగా అకాడమిక్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా, గ్రాడ్యుయేషన్కి కానీ అండ్ 10th ఇంటర్ ఇవన్నీ కూడా ఒరిజినల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కానర్డ్ కాపీస్ అయితే ఉంటాయి కదా, సాఫ్ట్ కాపీస్, హార్డ్ కాపీస్ ఈ 3 అయితే క్యారీ చేయండి గైస్. మనకి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సంబంధించి ఈ 3 కాపీస్ అయితే మీరు క్యారీ చేయండి, ఒరిజినల్ అండ్ అదేవిధంగా హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ అనమాట. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మ్యాండేటరీ అనమాట. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో వచ్చేసరికి మీరు టీసీఎస్ బీపీఎస్ కేటగిరీ కింద న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. బీపీఎస్, ఐటీ అని. ఇప్పుడు మీరు బీపీఎస్ వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్తున్నారు కాబట్టి బీపీఎస్ కేటగిరీ కింద మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక క్యాండిడేట్ ఐడి అనేది కూడా డీటీ రిఫరెన్స్ ఐడి అనేది కూడా ఒకటి జనరేట్ అవుతుంది. అది కూడా మ్యాండేటరీ అనమాట. అది తప్పకుండా అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట ఈ వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళే ముందు. అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్. వన్స్ మీకు రిజిస్ట్రేషన్ రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అయిన తర్వాత అప్లై ఫర్ డ్రైవ్ అనేది ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలన్నమాట. అక్కడి నుంచి కూడా మీరు అప్లికేషన్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు గైస్. వన్స్ మీరు వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎయిదర్ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా స్టేటస్ అనేది కూడా అందులో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ రిసీవ్డ్ అని పడుతుందన్నమాట. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఆ స్టేటస్ అనేది కూడా మీరు నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనకి డైరెక్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు, టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్. ఇందులో అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇలా నెక్స్ట్ స్టెప్ పోర్టల్ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడ రిజిస్టర్ నవ్ అయితే ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐటీ, బీపీఎస్ ఇలా 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీరు బీపీఎస్కి అయితే అప్లై చేస్తున్నారు కాబట్టి బీపీఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వమని అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అయితే వస్తుంది. గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీరు ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట.
బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. మీ ఫస్ట్ నేము, ఫుల్ నేము, ఇలా మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత సో మీకు నెక్స్ట్ అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది గైస్. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ మనకి ఇక్కడ పోస్టర్ అనేది కూడా ఇచ్చారు. ఇందులో కూడా మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. ఇక్కడ లొకేషను అండ్ డ్రైవ్ ఎప్పటి నుంచి జరుగుతుంది అండ్ టైమింగ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ లింక్డ్ఇన్ పోస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. అక్కడ నుంచి కూడా మీరు డీటెయిల్స్ అనేవి వెన్యూ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ లింక్ అవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట టీసీఎస్ నుంచి మనకి వాక్ ఇన్ డ్రైవ్ అప్డేట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి విప్రో నుంచి కండక్ట్ చేస్తున్నారనమాట. సో విప్రో నుంచి వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ ఈ మంత్ 12th నుంచి సో 16th మే వరకు ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసరికి ప్యాకేజ్ మనకి 1.75 నుంచి 2.25 lakhs పర్ యానం అయితే ఉంటుంది గైస్. ఇది వచ్చేసరికి మనకి హైదరాబాద్ లొకేషన్ అనమాట. సో ఇక్కడ గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళకు వచ్చేసరికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అయితే మీకు మస్ట్ అండ్ షుడ్గా సో ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి గైస్. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అనేది వచ్చి ఉండాలి. అండ్ కంప్యూటర్, సో కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్ లొకేషన్లో మీరు వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ మీకు రొటేషనల్ షిఫ్ట్లు అయితే ఉంటాయి. నైట్ షిఫ్ట్లు కానీ సో మార్నింగ్ షిఫ్ట్లు కానీ సో ఇలాగైతే ఉంటాయి అనమాట. ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ మీరు కన్వీనియంట్గా చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. సో క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్. సో దీనికి వచ్చేసరికి కూడా సో డిగ్రీ క్యాండిడేట్స్ కానీ లేదంటే ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క సో వాక్ ఇన్ డ్రైవ్కి ఎలిజిబుల్ అనమాట. సో మీ యొక్క అకాడమిక్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి సో అన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. మార్క్ షీట్లని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఎవరైతే 2022, 23, 24 గ్రాడ్యుయేట్స్ ఉంటారో సో ఈ యొక్క ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. సో బీటెక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. ఓన్లీ డిగ్రీ క్యాండిడేట్స్కి ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారనమాట. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా సో మ్యాండేటరీగా క్యారీ చేయాలని ఇక్కడైతే అప్డేట్ చేశారు. సో ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఇమీడియట్ జాయినర్స్ ఎవరైతే త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని మెన్షన్ చేశారనమాట. సో పర్ వీక్ వచ్చేసరికి మనకి 5 days వర్కింగ్ అయితే ఉంటుంది. సో 2 days అయితే మనకి వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా మీరు చెక్ చేయొచ్చు గైస్. వెన్యూ లొకేషన్ అనమాట. సో ఈ యొక్క వెన్యూకి అయితే మీరు సో 12th నుంచి 16th ఈ యొక్క డేట్స్ మధ్యలో సో ఎప్పుడైనా కానీ ఈ వాక్ ఇన్ డ్రైవ్కి అనేది మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అనమాట. టైమింగ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత సో ఈ వాక్ ఇన్ డ్రైవ్కి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వండి గైస్. అండ్ మీరు వచ్చేసరికి క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఒకటి, అప్డేటెడ్ రెజ్యూము, హార్డ్ కాపీ అండ్ అదేవిధంగా సాఫ్ట్ కాపీ కూడా తీసుకెళ్ళండి. అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనమాట. సో ఇవి కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒకవేళ మీకు పాస్పోర్ట్ ఉంటే సో అది కూడా అనమాట. ఈ 3 ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాలన్నమాట. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్స్ వచ్చేసరికి డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్స్ అనమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, అసలు మిస్ అవ్వకండి. సో ఎవరైతే సో నాకు వెంటనే జాబ్ కావాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకి మంచి అవకాశం అనమాట టీసీఎస్ నుంచి అండ్ అదేవిధంగా విప్రో కంపెనీ నుంచి. సో ఈ రెండు కూడా మనకి టాప్ ఎంఎన్సీ కంపెనీస్. అసలు మిస్ అవ్వకండి గైస్, ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే సో ఒక చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో డే 11లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.